మీరు ప్రార్థన చేసిన వెంటనే మీ జీవితంలో జరిగే 5 అద్భుతాలు ఏంటనేవి నేను ఈ యొక్క వీడియో ద్వారా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్పే ఈ విధంగా మీరు ప్రార్థన చేస్తే మీకు ఖచ్చితంగా వెంటనే జవాబు దొరుకుతుంది. మీ జీవితంలో దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చేస్తాడు. సో మొట్టమొదటిగా మనం ప్రార్థన చేసిన వెంటనే మన జీవితంలో జరిగే 5 అద్భుతాలు, అనగా నీ జీవితంలో జరిగే 5 అద్భుతాలు. మీరు 1 నిమిషం ప్రార్థన చేయండి, 10 సెకండ్లు ప్రార్థన చేయండి, లేకపోతే మనసులో ప్రార్థన చేయండి, మోకరించి ప్రార్థన చేయండి, చేతులెత్తి ప్రార్థన చేయండి, నడుచుకుంటా వెళ్తున్నప్పుడు ప్రార్థన చేయండి, లేదా వంట చేసుకునేటప్పుడు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన ఏ రీతిగా చేసినా, ఎలా చేసినా, ఏ రకంగా చేసినా మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో, కన్నీటితో నువ్వు చేసే ఏ ప్రార్థనైనా దేవుడు ఆలకిస్తాడు. ఖచ్చితంగా దేవుడు దానికి జవాబిస్తాడు. అయితే ప్రత్యేకంగా మీరు ఒక పని చేయండి. ఈ రోజున మీరు అనేక అప్పుల సమస్యలతో బాధపడుతున్నారు, లేకపోతే అనేకమైన వేదనలతో, బాధలతో, దుఃఖాలతో మీరు ఉన్నారు. అయితే మీ జీవితంలో ఉన్న ఈ సమస్యలన్నీ పోవాలి, మీ శ్రమలు, కష్టాలు, శోధనలు, వేదనలు పోయి మీకు విజయం కలగాలి, మీరు ఆశీర్వదింపబడాలి, దీవించబడాలి, అలాగే నీ బిడ్డలను దేవుడు దీవించాలి, నీకు సంతానం కలగాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, ఆత్మీయతలో వర్ధిల్లాలి. అన్నిటికీ కూడా ఒకటే సమాధానం ఏంటి అనగా ప్రార్థన, ప్రార్థన. ఎడతెగని ప్రార్థన, కన్నీటి ప్రార్థన, విసుకక నిత్యం చేసే ప్రార్థన మన జీవితాల్లో అనేకమైన అద్భుతాలు చేయడానికి దోహదపడుతుంది. యేసు ప్రభువారు సైతం కూడా నిత్యము ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఎందుకనగా మనము కూడా అలాగ ప్రార్థన చేయాలని మనకు మాదిరిగా ఆయన చూపించాడు. ఇలా ప్రార్థన చేస్తే మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో, 1 గంట అయినా, అరగంట అయినా, పావు గంట అయినా, మీరు ప్రార్థన చేసినప్పుడు మీ జీవితంలో జరిగే 5 అద్భుతాలు ఏంటనేవి ఈ యొక్క వీడియోలో నేను చూపిస్తాను. ఇలాగా చేసి మీ జీవితాల్లో కూడా మీరు ఆశీర్వదింపబడండి. మొదటిగా మీ జీవితంలో దేవుడు సమాధానాన్ని కలుగు చేస్తాడు. రెండవదిగా వెంటనే మీరు అడిగిన దానికి జవాబు కలుగుతుంది. మూడవదిగా మీరు అడిగినవన్నీ కూడా పొందుకుంటారు. నాలుగవదిగా నీ ఆలోచనలన్నీ కూడా దేవుడు స్థిరపరుస్తాడు. ఐదవదిగా దేవుడు అనేకమైన విషయాలు నీకు తెలియపరుస్తాడు. సో ఎన్నో ఉన్నాయి జరిగే అద్భుతాలు, అవి వేల కొలది ఉంటాయి. కానీ ఒక 5 మాత్రం నేను మీకు తెలియపరుస్తాను విత్ ప్రూఫ్తో, రెఫరెన్స్తో. మొదటిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన, విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలి ఉండును. మీరు ఏ విషయాల గురించి చింతపడుతున్నారు? అప్పుల గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి, ఇంకా వివాహం జరగలేదని, లేకపోతే ఇంకా ఉద్యోగం రాలేదని, ఇంకా భర్త మారలేదని, భార్య మారలేదని, కుటుంబం కట్టబడలేదని, సంతానం కలగలేదని, ఇంకా ఇల్లు కట్టుకోలేదని, ఇంకా అనేక శ్రమలు, వేదనలు, బాధలు కలుగుతున్నాయని, అనారోగ్యం, ఏ విషయం గురించి కూడా మీరు చింతపడాల్సిన అవసరం లేదు. ఏ విషయమైనా కానీ ప్రార్థన, విజ్ఞాపనలను థ్యాంక్స్ గివింగ్స్తో దేవుడికి తెలియపరచండి. అంటే మీరు దేని గురించి కూడా ఆలోచన చేసి చింతపడకుండా ఉదయాన్నే 4-5 గంటలకు లేచి, అయ్యా నాకు వివాహం జరగట్లేదు, వివాహం చెయ్యి, లేదా అయ్యా నాకు సంతానం లేదు, సంతానం దయచేయి, అయ్యా ఇదిగో నా భర్త మారాలి, ఇదిగో నా భార్య మారాలి, ఇదిగో నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, నాకు ఒక ఉద్యోగం దయచేయి. ఇలాగన మీకు చింత కలిగించే విషయాలన్నీ కూడా, అది ఏదైనా కానీ దేవుడికి నువ్వు తెలియచేయి. అంటే దేవుడికి తెలియపరిచినప్పుడు, ఆ పిటిషన్స్ అన్నీ కూడా దేవుని ఎదుట పెట్టినప్పుడు, అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం, ద పీస్ ఆఫ్ గాడ్ ఏదైతే ఉందో, యేసు ప్రభువారు ఏం చేస్తాడంటే మన హృదయంలో, తలంపుల్లో కావలి ఉంటుందన్నమాట. అంటే ఒక వాచ్మెన్ లాగా సమాధానం అనేది మన హార్ట్కి, మన మైండ్కి కావలి ఉంటుంది. సో మొట్టమొదటిగా సమాధానం అనేది నీ హృదయంలో, నీ తలంపుల్లో లేదు, చింతే ఉంది. ఆ చింత పోయి నీకు సమాధానం కలగాలంటే నీ విన్నపాలు దేవునికి తెలియపరచాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో వెంటనే నీ జీవితంలో జరిగే అద్భుతం ఏంటో తెలుసా? నీ హృదయంలో, నీ తలంపుల్లో దేవుని సమాధానం ఉంటుంది. అలాగే రెండవదిగా మనం చూస్తే కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 50వ అధ్యాయము 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచెదవు. రెండవదిగా దేవుడు ఇచ్చే జవాబు ఏంటి అంటే, ఆపత్కాలమున నీవు దేవునికి మొరపెట్టు. ఈ రోజున ఆపదలు ఉన్నాయి, నీ యొక్క జీవితం బాగోలేదు, అసలు నీ టైమే బాలా, ఏం చేసినా అది బాగోట్లా. కొంతమంది నాకు చెప్తారు ఏంటంటే, సంవత్సరం నుండి, 6 నెలల నుండి, 2 నెలల నుండి, వారం రోజుల నుండి, లేకపోతే 2-3 సంవత్సరాల నుండి అసలు నా టైం బాగాలేదండి, అసలు ఏమి కలిసి రావట్లేదు, అసలు అంతా నష్టం జరుగుతుంది, అంతా అసలు ఏం చేసినా అది సక్సెస్ అవ్వట్లేదు అని అంటారు. ఒకవేళ నిజంగా నీ టైం బాగోలేని పరిస్థితిలో నువ్వు ఉంటే
ఒకవేళ నీ టైం బాగాలేదు, బ్యాడ్ టైం నడుస్తుందంటే నువ్వేం చేయాలంటే వెంటనే ఉదయాన్నే లేచి, ఉదయమైనా మధ్యాహ్నమైనా రాత్రి అయినా ఎప్పుడైనా ఎలాగైనా కానీ దేవునికి నువ్వు ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడు? విడిపిస్తాడు. అప్పులు ఉంటే అప్పుల్లో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. లేకపోతే వ్యసనాల్లో ఉంటే వ్యసనాల్లో నుండి దేవుడు విడిపిస్తాడు. నీ భర్త నీకు దూరం అయిపోయి పరాస్త్రీ యొక్క వ్యామోహంలో ఉన్నాడు కదా, లేకపోతే నీ భార్య నీకు దూరం అయిపోయి వేరే రిలేషన్లో ఉండి నిన్ను ఇబ్బంది పెడుతూ నీ బిడ్డలు నాశనం అయిపోతున్నారు కదా, దేవుడు వాళ్ళని విడిపిస్తాడు. నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయి, వాళ్ళ పేర్లు ఎత్తిపట్టి ఉదయాన్నే లేచి ప్రార్థన చేయి. ఒక 3 నెలలు ఆ విధంగా మీరు గనక చేయగలిగినట్లయితే, జస్ట్ ఇన్ 3 months వేకుజామున లేచి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను విడిపించడమే కాకోకుండా నీకు దేవుడు జవాబిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది రెండవది, దేవుడు నిన్ను విడిపిస్తాడు. మూడవదిగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, అడిగినవన్నీ కూడా దొరుకుతాయి. ఇది కూడా చదువుదాం. మత్తయి సువార్త 3వ అద్భుతం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు తను రొట్టెని అడిగిన నెల వానికి రాత్రిచ్చిన, చేపను అడిగిన నెల పామునిచ్చిన, మీరు చెడ్డవారైండి మీ పిల్లలకు మంచి ఈయ నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులనిచ్చును. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతున్నావో, దేవుణ్ణి వెతుకుతున్నావో, దేవుణ్ణి తడుతున్నావో, అప్పుడు అడుగు ప్రతి వాడును, ఎవ్రీవన్ అంటే నువ్వు అడిగితే ఒక అమ్మాయో అబ్బాయో, మీరు ఎవరైనా కానీ, ముసలి వాళ్ళు అయి ఉండొచ్చు, చిన్నపిల్లలు అయి ఉండొచ్చు, యవనస్తులు అయి ఉండొచ్చు, లేకపోతే ఒక దొంగ అయి ఉండొచ్చు, ఒక వ్యభిచారి అయి ఉండవచ్చు, ఒక భయంకరమైన పాప అయి ఉండవచ్చు, లేకపోతే విగ్రహారాధనలో ఉండి ఉండొచ్చు, అన్యులై ఉండొచ్చు, మీకు ఎవరో ప్రభు తెలియకపోయి ఉండవచ్చు. అయినా కానీ మీరు అడిగే ప్రతి వారు కూడా పొందుకుంటారు, వెతికే వాళ్ళకి దొరుకుతుంది, తట్టువానికి తీయబడుతుంది, ఎవరైనా కానీ. సో నో రిస్ట్రిక్షన్స్, ఏమీ లేదు. నువ్వు తాగుబోతువైనా తిరుగుబోతువైనా ఎవరైనా కానీ నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు ఖచ్చితంగా నీకు దాన్ని ఇస్తాడు. అందుకనే అడిగిన వాటిని దేవుడు పొందుకునేలాగా దేవుడు చేస్తాడు. దేవుడిని అడుగు, ప్రభా నాకు మంచి ఉద్యోగం దయచేయని, ఖచ్చితంగా నీకు అది దొరుకుతుంది. దేవా నాకు మంచి భార్యని దయచేయ, లేకపోతే ప్రభా నాకు మంచి భర్తను దయచేయని దేవుడిని అడుగు, ఖచ్చితంగా దొరుకుతుంది. దేవా నేను ఒక మంచి కారు కొనుక్కోవాలనుకుంటున్నా, బైక్ కొనుక్కోవాలనుకుంటున్నా అని దేవుడిని అడుగు, దేవుడు ఇస్తాడు. దేవా నా అప్పులు తొలగించమని దేవుడిని అడుగు, నీ అప్పులను తొలగిస్తాడు. దేవా నా భర్తను, నా బిడ్డలను మార్చు, నా భార్య నా బిడ్డలను మార్చు, కలుపు అని దేవుడిని అడుగు, దేవుడు ఇస్తాడు. మంచి ఈవుల్ని ఇస్తాడు. ఎలాగా? అంతకంటే నువ్వు అడిగిన దానికంటే మంచి ఈవుల్ని ఇస్తాడు. అంటే నువ్వు 1000 అడిగితే 1,00,000 ఇస్తాడు, 1,00,000 అడిగితే 1,00,000 ఇస్తాడు. వెండి అడిగితే బంగారం ఇస్తాడు, బంగారం అడిగితే వజ్రాలు ఇస్తాడు. కాబట్టి అడిగే ప్రతి వాడును కూడా పొందుకుంటారు. ఒక కొడుకున్నాడు, ఒక తండ్రి ఉన్నాడు. తండ్రి దగ్గరికి వచ్చి, కొడుకు, నాన్న నాకు చేప కావాలి అని అడిగితే వాళ్ళ నాన్న వెళ్ళి స్నేక్ తెచ్చిస్తాడా? ఇవ్వడు కదా. నాకు ఒక బ్రెడ్ కావాలి అని, నాకు కేక్ కావాలి అని అడిగితే రాయి తెచ్చి తిన్నానా అని ఇవ్వడు కదా. సో అతను తాగుపోతాడవని, వ్యభిచారమని, దొంగవని ఎవరైనా కానీ తన బిడ్డ ఏదైనా అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తాడు కానీ తక్కువ ఇవ్వడు. అదే రీతిగా మనుషులే, చెడ్డవారైన మనుషులే ఇలాగన ఉంటే పరలోకమందున్న దేవుడు అంత మంచి దేవుడు ఎందుకు ఇవ్వడు? నువ్వు అడిగిన దాన్ని దేవుడు నీకు ఇస్తాడు. 3 నెలల్లో నీకు ఉద్యోగం కానీ, అలాగే నేను కోరుకున్న ప్రతిదీ కూడా దేవునికి ఇవ్వబోతున్నాడు. కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే లేచి 1 గంట సేపు ప్రార్థన చేయండి. 4వ ఆశీర్వాదం, యోబు గ్రంథము 22వ అధ్యాయం 27వ వచనము. ఈ యొక్క అద్భుతం ఏంటనేది కూడా చూడండి. స్థిరపరచబడతావు. చూడండి ఇది ఏంటి అనేది కూడా మన వాక్యంలో ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథం 22:27. యోబు గ్రంథం 22వ అధ్యాయము 27వ వచనం చూడండి. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, నీ మొక్కుబడులు నువ్వు చెల్లించదు, మరియు నీవు దేన్నైనా యోచన చేయగా అది స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నువ్వు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ మనవి ఆలకిస్తాడు. అంటే నువ్వు ఏం చెప్తున్నావో దేవుడు వింటాడు. అలాగనే ఏదైనా నువ్వు యోచన చేసినప్పుడు, అంటే దేని గురించి అయినా ఆలోచన చేసావు, నాకు మంచి ఉద్యోగం వస్తే బాగుండని ఆలోచన చేస్తున్నావు, ఒక మంచి భర్త నాకు వస్తే బాగుండు, ఒక మంచి భార్య నాకు వస్తే బాగుండని ఆలోచన చేస్తున్నావు, లేకపోతే ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, పొలం కొనాలనుకుంటున్నాను, ఇలా అవ్వాలి, మంచిది ఏదైనా నువ్వు యోచన చేస్తే అది స్థిరపరచబడేది, నీకు జరుగుతుంది, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుంది. అందుకనే నువ్వు ఆయనకి ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయాలి. సో ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, వేకుజామునే లేచి ప్రార్థన చేయాలి. అప్పుడు నీ జీవితంలో అద్భుతం జరుగుతాయి. 5వ అద్భుతం, ఇర్మియా గ్రంథం 33:3. అనేక విషయాలు నీకు తెలుస్తాయి. సో 33:3 కూడా ధ్యానం చేసుకుందాం. చూడండి, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను ఉత్తరం ఇచ్చిదును, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. దేవుడు నీకు చెప్తున్న మాట, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా.
నాకు కాల్ చేయి, నేను నీకు ఆన్సర్ చేస్తా. ప్రపంచంలో ఎంతోమందికి నువ్వు కాల్ చేస్తున్నావు, చాలామంది నీకు అవసరమని నీ కాల్స్ ఎత్తరు, బ్లాక్ చేస్తారు. కానీ దేవుడికి నువ్వు కాల్ చేస్తే, అంటే యేసయ్యా అని ఇక్కడ నుండి నువ్వు మొరపెడితే చాలు, నీ కాల్ దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది. అంటే నీ ఫోన్ కాల్ దేవుడికి వెళ్ళిపోతుంది, వెంటనే ఆయన నీకు ఆన్సర్ ఇస్తాడు. నీవు గ్రహింపలేని, అస్సలు నువ్వు గ్రహించలేకుండా ఉన్న గొప్ప సంగతులు, మిస్టీరియస్ సీక్రెట్స్ అన్నీ కూడా దేవుడు నీకు తెలియపరుస్తాడు. ప్రార్థన చేయడం మూలాన మిస్టీరియస్ సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో, నీకు అర్థం కాని ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా నీకు దేవుడు తెలియపరుస్తాడు. కాబట్టి ప్రార్థన చేసిన వెంటనే నీ జీవితంలో జరిగే 5 అద్భుతాలు: ఒకటి, సమాధానం కలుగుతుంది. రెండోది, వెంటనే జవాబు దొరికి నిన్ను దేవుడు విడిపిస్తాడు. మూడోది, అడిగినవన్నీ నీకు దొరుకుతాయి. నాలుగోది, నీ ఆలోచనలన్నీ కూడా స్థిరపరచబడి అవి నీ జీవితంలో జరుగుతాయి. ఐదోది, అనేక విషయాలు, మిస్టీరియస్ సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నీకు తెలుస్తాయి. సో ఇన్ని అద్భుతాలు నువ్వు ప్రార్థన చేయడం మూలాన జరుగుతాయి. మీరేం చేస్తున్నారు? 3 రోజులు ప్రార్థన చేస్తున్నారు, వారం రోజులు ప్రార్థన చేస్తున్నారు, ఇవేం జరగకపోయేసరికి ఇక దాన్ని మీరు గివప్ ఇచ్చేసి ఇక చేయడం మానేస్తున్నారు. కంటిన్యూస్గా చేయాలి. కంటిన్యూస్గా అంటే క్రమముగా చేయాలి. ఉదయాన్నే లేచి ఆ క్రమం తప్పకుండా 3 గంటల నుండి 6 గంటల లోపు, మధ్యాహ్నం 1:04 లోపు, సాయంత్రం 7 నుండి 10 లోపు మీరు దేవుడి సన్నిధానంలోకి వెళ్ళి మోకరించి చేతులెచ్చి కన్నీరు కార్చి ఒక 3 నెలలు, ఒక 90 రోజులు మీరు ప్రార్థన చేయగలిగితే ఈ ప్రార్థనా క్రమంలో సమాధానము, విడిపించబడతావు, అడిగినవన్నీ దొరుకుతాయి, స్థిరపరచబడతావు, అనేక విషయాలు తెలుస్తాయి. సో ఒక ప్రార్థనా వీరుడిగా, వీరురాలుగా మీరు ఉండండి. సో ఊరికినే నీ జీవితంలో అద్భుతాలు అనేవి జరగవు. ఖచ్చితంగా మోకాళ్ళు వంచి కన్నీరు కారిస్తేనే, శ్రమ పడిస్తేనే నీ మోకాలు ఎంత నల్లగా అవుతాయో నీ ముఖాలు అంత తెలుపుగా మార్చబడతాయి. కాబట్టి ప్రార్థనే ఆయుధము. ప్రార్థన ద్వారానే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రతిరోజు ప్రార్థన చేయడానికి దేవుడు తన ఆత్మను మీకు ఇచ్చునుగాక. మరొక వీడియోలో ప్రార్థనా విజయాల గురించి, ప్రార్థన చేయడం మూలాన మీ జీవితంలో జరిగే అద్భుతాల గురించి నేను మీకు తెలియపరుస్తాను. మరి మీకు ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నా, ప్రార్థన ఎలా చేయాలనేది డౌట్లు మీకున్నా, ఇక్కడ ఈ నెంబర్ ఉంది కదా, ఈ 2 నెంబర్లకి కాల్ చేయండి. ఈ ఒక్క నెంబర్కి మాత్రం వాట్సాప్ ద్వారా తెలియపరచండి. సో నేను మీ బ్రదర్ కిషోర్ కుమార్, యంగ్ మ్యాన్ ఆఫ్ గాడ్, విజయవాడ. సో ప్రార్థన కొరకు ఇక్కడ కనబడుతున్న ఈ నెంబర్స్కి సంప్రదించండి. వాట్సాప్ ద్వారా కూడా సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. అలాగనే దేవుడు వాక్యాన్ని మీరు విన్నారు, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ యొక్క పరిచర్యకి ఏదైనా సహకరించాలన్నా ఈ ఫోన్ నెంబర్లు, ఈ 2 నెంబర్లకి కూడా మీ యొక్క కానుకలను పంపించి ఈ పరిచర్యకి సపోర్ట్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. సో ఈ యొక్క వీడియోను ఒక లైక్ చేయండి, అనేకులు కూడా షేర్ చేయండి. కామెంట్స్లో యేసయ్య నా ప్రార్థన విన్నాడు, దేవుడు నా ప్రార్థన విన్నాడని కామెంట్ చేయండి. సో అలాగే హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్.